ఎప్పుడు ఫర్నిచర్ చేయించినా టర్మినేటర్ తప్పకుండా వేయించండి. Perfect zoom clarity with super image stabilizer. Super clear with super zoom. Cybershot. Sony. Kotta Vivel Sandal Glow. స్వచ్ఛమైన చందనం, రోజ్ వాటర్, మీగడ మరియు యాక్టిప్రో ఎంతో మృదువైన ప్రకాశవంతమైన చర్మం ఇవ్వడానికి వివెల్ శాండల్ గ్లో బై ఐటీసీ. విద్యుత్ ఆదా సామర్థ్యం గల ఫిలిప్స్ లైట్లతో మీ దీపావళిని మరింత వెలుగులతో జరుపుకోండి మరియు ఆదా కూడా చేసుకోండి. Why dream small? Move up to sedan class in the all-new Vista. The style of a sedan. The space of a sedan. The power of a sedan. The features of a sedan. The all-new Vista sedan class. లక్షలాది పాటలు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా. సామ్సంగ్ ఛాంప్ మరియు సామ్సంగ్ ఛాంప్ డ్యూస్ పై మీ ఫోన్ నుండి లాగిన్ చేసుకోండి m.in.samsungapps.com. ఈ కార్యక్రమాన్ని సహసమర్పిస్తున్న వారు కిర్లోస్కర్ వారి అసలైన విడిభాగాలతో మాత్రమే నెగ్గుకురండి. వివెల్ శాండల్ గ్లో బై ఐటీసీ. Fiat Magic Apples. కొబ్బరిని మింగే చాలా కన్నా తెచ్చే. నమస్తే, మన ముఖ్యమంత్రి కార్యక్రమానికి స్వాగతం. ఆకాశంలో సగంగా ఉన్న మహిళలు తమ హక్కుల కోసం నిత్యం పోరాటం చేస్తూనే ఉన్నారు. రాజకీయ పార్టీలు మహిళలను ఓటు బ్యాంకులుగా భావించి ఏదో ఒక పథకం ప్రవేశపెట్టి చేతులు దులుపుకుంటున్నారు. మరి ఇందుకు భిన్నంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేయబోతున్నారు అనే అంశాలు మన ముఖ్యమంత్రి కార్యక్రమంలో తెలుసుకుందాం. మనతో పాటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, భారత మహిళా సమాఖ్య నాయకురాలు పశ్యపద్మ, విద్యావేత్త ఎర్రరాజు శ్రీదేవి ఉన్నారు. ముఖ్యమంత్రి గారు మహిళల కోసం ప్రత్యేకంగా బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నా అంటున్నారు. మహిళా సదస్సులు నిర్వహిస్తున్నారు. ఎంతమంది మహిళలను మీరు ఈ సదస్సు ద్వారా చేరుకోగలుగుతారు? ఈ రైతు మహిళా సదస్సులు ఏదైతే నిర్వహిస్తున్నామో ఇది ముఖ్య ఉద్దేశం మహిళా గ్రూపులకు ఏదైతే వారికి రావాల్సిన పావలా వడ్డీ 1 సంవత్సరం నుంచి అంటే ఏప్రిల్ 1, 2010 నుంచి 31 మార్చ్ 2011 వరకు 1 సంవత్సరం పాటు వారికి రావాల్సిన పావలా వడ్డీ 470 కోట్ల రూపాయలు వారికి అందించడం జరుగుతూ ఉంది. వాటితో పాటు ఈ సదస్సుల్లో వారి కోసం శ్రీ శక్తి అనే ప్రత్యేకంగా ఒక బ్యాంక్ తెరవటం జరుగుతోంది. 1054 కోట్లతో దాన్ని తెరవటం జరిగింది. వాటితో పాటు ప్రతి మండలంలో కూడా ఒక శ్రీ శక్తి భవన్ అని 25 లక్షల తో ప్రతి మండలంలో ఒక భవనం వారి కోసం మండల సమైక్యకు డెడికేట్ చేస్తూ ఒక భవనం కూడా ఫౌండేషన్ స్టోన్స్ పెట్టడం జరిగింది. ఓకే ముఖ్యమంత్రి గారు, అయితే రాష్ట్రంలో మహిళాభివృద్ధిని రాష్ట్రాభివృద్ధిలో ఏ విధంగా భాగస్వాములు చేయబోతున్నారు? అంటే ఇది మొదలైంది ఆర్థికంగా మహిళలకు ఆర్థిక స్వాతంత్రం ఉంటేనే మహిళలకు కుటుంబంలో గౌరవం కానీ సమాజంలో గౌరవం కానీ ఉంటుందనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు మొదలుపెట్టారు. మొట్టమొదట ఈ పావలా వడ్డీ అనేది ఏదైతే మనం ఇప్పుడు చేస్తున్నామో అది మొట్టమొదట అనౌన్స్మెంట్ కూడా నా గ్రామంలోనే రాజశేఖర్ రెడ్డి గారు మా ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆ మహిళా సదస్సులో చేయటం జరిగింది. అప్పుడు ఉన్న అంచనాల ప్రకారం ఈ డాక్రా అని పిలిచేవారు. అప్పుడున్న అంచనాల ప్రకారం ఇచ్చిన డబ్బు 70-80% వెనక్కి కట్టని పరిస్థితి ఉండింది ఈ గ్రూపుల నుంచి. అందుకని మేమంతా కూడా ఈ పావలా వడ్డీ కింద అయితే ఒక 20 కోట్లు పైన సంవత్సరానికి కాదని ఒక అంచనా వేశారు. కానీ ఇది ఎప్పుడైతే పావలా వడ్డీ మనం అనౌన్స్